యేసుక్రీస్తు రెక్కలలో ఆశ్రయం ఏర్పరచుకున్న మనకి ఆయన యందున్న నిరీక్షణ, ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఎంత గొప్పదంటే ఆదివారం ఆదివారం పండుగ రోజే, మిగిలిన 6 రోజులు పండగే. ఇక భయం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. దేనికి భయపడాలి, దేన్ని గూర్చి కలవరం పొందాలి? ఆయనే చెప్పాడు, దేనిని గూర్చి కలవరపడకుడి, భయపడకుడి, చింతవద్దు, అన్నిటినీ ప్రార్థనాపూర్వకముగా విజ్ఞాపన కృతజ్ఞతలతో ఆయనకు సమర్పించేసేయండి. ఎందుకు అంటే నిన్ను గూర్చి చింతించేవాడు ఒకడున్నాడు, నిన్ను గూర్చి భారము కలిగిన వాడు ఒకడున్నాడు, బాధ్యత కలిగిన వాడు ఒకడున్నాడు, ఆలోచించేవాడు ఒకడున్నాడు, నీకోసం ప్రణాళికలు రచించగలవాడు ఒకడున్నాడు. అతడే నిన్ను భూమి మీదకి పంపించాడు, అతడే నీకు సమస్త అనుబంధాలు జోడించాడు. సమయం ఆసన్నమైనప్పుడు ఒక్కొక్క బంధాన్ని తెంచి తిరిగి తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఆఖరికి నిన్ను కూడా తన దగ్గరకు చేర్చుకుంటాడు. అతడు ఒకడు ఉన్నాడు నీకు. ఆయన పేరు సృష్టికర్త అయిన దేవుడు, నజరేయుడు యేసు. ఈ మాట మనకి పేతురన్న అందించాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. అవసరం లేదు, ఎన్ని వచనాలు ఉన్నాయో 11, మీ చింత యావత్తు మీ నెత్తినే పెట్టుకోండి. జుట్టు ఊడిందాక ఆలోచించండి, మెంటల్ హాస్పిటల్లో చేరండి, నిద్ర మాత్రలు మింగుతూ ఉండండి, లేకపోతే నిద్ర రాదు అని చెప్పాడా? ఆయన మిమ్మల్ని గూర్చి చింత కలిగి ఉన్నాడు, భారము కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు. అంటే అన్న కొన్ని అంటే దేవుడు చేస్తాడు కానీ అన్నీ చేస్తాడా? అన్నీ చేస్తాడయా. నువ్వన్నా డీల్ చేయలేని కేసులు ఉంటాయేమో కానీ ఆయన డీల్ చేయలేని కేసులు ఏమీ లేవు. నువ్వన్నా పరిష్కరించలేని సమస్యలు కొన్ని కలిగి ఉండొచ్చు, కానీ ఆయన పరిష్కరించలేని సమస్యలు ఏవీ లేవు. అలాంటి సమస్యలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉంటే ఆయన అసలు ఈ సృష్టి చేయకపోవును. అంత ఏం లేదు. కాబట్టి ఆయన మిమ్మల్ని గూర్చి చింత కలిగి ఉన్నాడు, చింతించుచున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. చింతించడం అంటే ఏంటి? కొంతమంది ఇళ్లలో ఏడుస్తుంటారు కదా, ఏళ్ళ మీద పడి. ఏమని? ఒక్కళ్ళకన్నా బాధ్యత ఉందా నా గురించి? ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళైనా ఈ కొంపలో నా గురించి ఆలోచిస్తారా? ఈ కొంపలో ఏ కొంపలో? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు ఎప్పుడో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కొన్ని కుటుంబాల్లో పురుషులు అంటారు ఈ మాట, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు అంటారు, కొన్ని కుటుంబాల్లో పిల్లలు అంటారు. ఒక్కళ్ళకన్నా చింత ఉందా? ఒక్కళ్ళకన్నా ఆలోచన ఉందా నా గురించి? ఎవరికీ చింత లేదు, ఎవరికీ పట్టను. ఎందుకు బతుకుతున్నానో చావన్నా రావట్లేదు. అబద్ధాలు ఆడకుండా చెప్ప. ఇప్పుడు మనకి క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు తన వాక్యంలో. ఏమని? నీ ఇంటి వాళ్ళు నీ గురించి చింతించకపోయినా, నీ గురించి ఆలోచించకపోయినా